ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క వాళ్ళు హోటల్కి వెళ్ళుంటారా లేక ఇంటి దగ్గరే ఉన్నారా? ఒకసారి ఫోన్ చేద్దాం. ఈ టైంలో ఫోన్ చేస్తే బాగుంటుందా? అక్కే కదా, ఏమనుకోదు. ఫ్రీగా ఉంటే టాక్తుంది, బిజీగా ఉంటే ఫోన్ ఎత్తదు, అంతేగా. సీత ఫోన్ చేస్తుంది. సీత అక్క, ఎక్కడున్నావు? హోటల్ దగ్గరికి వచ్చారా? ఇప్పుడే వచ్చామే, 10 నిమిషాలు అయింది. అయ్యో, డిస్టర్బ్ చేశానా? ఫోన్ కట్ చేస్తానులే అయితే. ఏ ఆగాగు, కాల్ కట్ చేయకు. సూర్య బయటికి వెళ్ళాడు. బావగారు ఈ టైంలో బయటికి వెళ్ళడం ఏంటి? అది నిన్నక్కడ ఒంటరిగా వదిలేసి. హోటల్లో ఫుడ్ అంటే దొరుకుతుంది, కానీ మనకి కావలసినవన్నీ అవైలబుల్గా ఉండవు కదా. కావాల్సినవా అంటే? అదే ఫ్రూట్స్, ఫ్లవర్స్, స్వీట్స్ అవన్నీ తెస్తానని బయటికి వెళ్ళాడు. న్యాయంగా అయితే అవన్నీ పెద్దవాళ్ళు ఆరెంజ్ చేయాలి. చివరికి ఈ పనులు కూడా మీరే చేసుకోవాల్సి వస్తుందన్నమాట. తప్పదు కదా, పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నప్పుడు కొన్ని విషయాల్లో రాజీ పడాలి కదా. రైటో రాంగో, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ధైర్యం చేసి నీ ప్రేమని గెలిపించుకున్నావు. ఇష్టపడ్డ మనిషిని పెళ్లి చేసుకున్నావు. ఇదంతా మీ సంతోషం కోసమే కదా చేసింది. జీవితాంతం ఇలా ఒకరినొకరు ప్రేమించుకుంటూ హ్యాపీగా ఉండడం కంటే కావాల్సిందేముంటుందక్కా? నువ్వు చెప్పింది కరెక్టే సీత. ఈ విషయంలో మాత్రం నేను అదృష్టవంతురాల్ని. నీలాంటి అందగత్తెను భార్యగా పొందిన బావగారు కూడా అదృష్టవంతుడేలే. పోవే. అబ్బాబాబాబా, ఏం సిగ్గుపడుతున్నావు? బావగారు వచ్చాక ఇలా బిడియపడుతూ కూర్చోకు. టైం వాస్ట్ అయిపోతుంది. సీత, ఊరుకోవే. ఏంటా మాటలు? స్వీట్లు తిని, పాలు తాగి, గుర్రు పెట్టి నిద్రపోకు. వచ్చిన పని మర్చిపోకు. ఇలాగే మాట్లాడావంటే నీకు తన్నులు పడతాయి. సరే సరేలే, మరి నేనుంటాను. ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్ యూ. నా జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు, కనీసం అక్కైనా సంతోషంగా ఉంటే అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. ఎక్కడికి రామ్? సీత వాళ్ళ బావకి యాక్సిడెంట్ అయిందంట పిన్ని. కండిషన్ సీరియస్గా ఉందంట. మ్యాటర్ తెలిసి సీత చాలా టెన్షన్ పడుతుంది.
ఓహో అవునా? అయ్యయ్యో యాక్సిడెంటా? ఎప్పుడు జరిగింది సీత? రాత్రి జరిగిందంట పిన్ని. సీత తనని హాస్పిటల్కి తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేసింది. డ్రాప్ చేసి వస్తాను పిన్ని. అది అడిగిందని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతావా? సొంతంగా డెసిషన్స్ తీసుకోవడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావురా? మహాలక్ష్మి పర్మిషన్ లేకుండా ఇంట్లో చీమ కూడా చిటుకుమంటానికి వీల్లేదని నీకు తెలీదారా? యాక్సిడెంట్ జరిగింది తన అక్క భర్తకి, కాబట్టి తను టెన్షన్ పడటంలో అర్థం ఉంది. నువ్వెందుకు కంగారు పడుతున్నావురా? హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం నీకేంటి? ఇలాంటి టైంలో ఈ ఆర్గ్యుమెంట్స్ ఏంటో వదినా? పాపం సీత వాళ్ళ అక్క ఎంతో బాధతో ఉండుంటుంది. పక్కన సీత ఉంటే తనకి కొంచెం ఓదార్పుగా ఉంటుంది, ధైర్యంగా కూడా ఉంటుంది. రేవతి, నువ్వు మాట్లాడకు. వీళ్ళక్క వల్లే కదా రామ్ జీవితం నాశనం అయింది. బంగారం లాంటి మన సంబంధాన్ని వదులుకొని ఎవడో ఆవారాగాండి కట్టుకుంది. అందం చందం లేని దీన్ని మనకు అంటగట్టింది. తప్పు చేస్తే ఆ దేవుడు ఊరుకుంటాడా? మధుమితకి తగిన శాస్తే జరిగింది. అత్తయ్య అంత మాట అనకండి. ఏయ్, ఎవరే నీకు అత్తయ్య? ఎప్పటికీ నువ్వు రామ్ భార్యవి కాలేవు, ఈ ఇంటి కోడలివి కాలేవు. ఇంకొకసారి నన్నలా పిలిచావంటే మర్యాదగా ఉండదు. పాపం ఆ అమ్మాయి అంత బాధపడుతున్నా నీ మనసు కరగడం లేదంటే నువ్వసలు మనిషివి కాదే. ప్లీజ్ అండి, నేను తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ ఒక్కసారికి ఆయన్ని తోడుగా పంపించండి. కుదరదు. ఈ మహాలక్ష్మి ఒకసారి డిసైడ్ అయ్యాక ఆ భగవంతుడు కూడా నా నిర్ణయాన్ని మార్చలేడు. రామ్ రాడు. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. సారీ సీత, పిన్ని మాట కాదని నేను నీతో రాలేను. ఇది చాలా దారుణం రామ్. కష్టంలో ఉన్న భార్యకి సపోర్ట్ చేయలేని వాడివి నువ్వే మగాడివి. రేవతి, నువ్వు నోర్మోయ్. ఈ విషయంలో నువ్వు కల్పించుకోవద్దు. సరేనండి, మీరు రానంటున్నారుగా, నేనే వెళ్ళొస్తాను. నువ్వు కూడా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.